ఈ దినవాక్య ధ్యానాంశం. లోపం లోపల పెట్టుకుని ఆ దంపతులకు లేక ఒక పండంటి బాబు పుట్టాడు. ఆ బాబుకి 3వ సంవత్సర పుట్టినరోజు పండుగకు చుట్టాలందరూ పిలిచారు. ఆ దంపతులు వచ్చిన చుట్టాలతో కలకలలాడుతూ ఇల్లంతా ఎంతో హడావుడిగా ఉంది. తల్లిదండ్రులు పిల్లాడిని చుట్టాల మధ్య వదిలి పని మీద బయటికి వెళ్ళారు. ఆడుతూ పాడుతూ ఉన్న బాబు ఒక్కసారిగా ఏడవటం మొదలుపెట్టాడు. తాతయ్య ఒళ్ళో కూర్చోబెట్టుకున్న బాబాయ్ భుజాల మీద ఎక్కించుకున్న అమ్మమ్మ ఎంత లాలించినా, ఎంతమంది ముద్దులు పెట్టినా, వచ్చిన వారంతా చంకలు మార్చినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా బాబు ఏడుపు మాత్రం ఆపలేదు. తల్లిదండ్రులు ఇంటికి వచ్చేసారు. వారు కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏడుపు ఆపలేదు. తర్వాత తేలింది ఆ ఏడుపుకు కారణం ఆ బాబు నోటిలో ఉన్న పంటి నొప్పని. గమనించాలి, ఆ బాబుని ప్రేమించేవారు, లాలించేవారు, భుజాలపై ఎక్కించుకొని ఆడించేవారు ఎంతమంది ఉన్నా అసలు సమస్య పంటి నొప్పి. నోటిలో దాగి ఉన్న పంటి నొప్పి ముందు ఆ ప్రేమలు, ముద్దులు, లాలింపులు ఇవేమీ ఆ బాబుని ఆదరించలేకపోయాయి. అవును, చుట్టూ ఉన్నవారు ఎంత మంచివారైనా, ఎంత భక్తిపరులైనా, ఎంత ప్రేమ గలవారైనా, ఎంత చేయూతనిచ్చి ఆపదలు ఆదుకునేవారైనా నీలో పాపం దాగి ఉంటే నిన్ను వారు బాగు చేయలేరు, ఆదరించలేరు. నీలో పాపమును దాచుకొని సహాయం కోసమో, ఆదరణ కోసమో, చేయూత కోసమో ఎవరింటికి వెళ్ళినా, ఎంతమంది మంచి దైవజనులు సంప్రదించినా, ఎంత గొప్ప ప్రార్థనాపరుల చేత ప్రార్థన చేయించుకున్నా, నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టకపోతే ఫలితం శూన్యం అని నువ్వు గ్రహిస్తే ఎంత బాగుంటుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, పాపంలో జీవిస్తూ, దేవుని దృష్టిలో తప్పుడు కార్యాలు చేస్తూ, దేవుని దగ్గర ఉండి, దేవుని బిడ్డల నుండి నువ్వు ఏదైనా మేలు కోరుచున్నావా? అది నీకు దొరకదు సుమా. కొన్నిసార్లు లోపం నీలో పెట్టుకుని వారి వల్లే వీరి వల్లే నా బ్రతుకు ఇలా అయ్యింది, నా జీవితం నాశనం అయ్యింది, వారిని వీరిని నమ్మి మోసపోయానని చెప్పేవారిని కూడా చూస్తూ ఉంటాం. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ చుట్టూ ఉన్న పరిస్థితులకు నీ పాపమే, నీ అవివేకమే, నీ గర్వమే, నీ అహంభావమే, లేక నీ తొందరపాటు నిర్ణయమే కారణమై ఉంటుంది. ఎందుకు నీ హృదయాన్ని పరీక్షించుకొని నీ జీవితాన్ని దిద్దుకోకూడదు? ఆలోచించు. నీ కంటిలోనున్న దూలము ఎంచక నీ సహోదరిని కంటిలోనున్న నలుసును చూడనేలా. వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము. మత్తయి సువార్త 7వ అధ్యాయం 3-4 వచనాలు. దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించును గాక. ఆమేన్.